అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు. ఇది ఒక సిద్ధాంతం ఉంది. ఒక్కసారి అరుణాచలం వెడితే చిత్రగుప్తుడు గీత గీస్తాట, ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడు. అంటే అరుణాచలం పట్టణంలోకి ప్రవేశించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహంగా ఈశ్వరుడు భావన చేస్తాడు. అరుణాచలం వెళ్ళి అడగని వాడిది పాపం తప్ప, అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి, అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది ఉండదు. అంత పరమపావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము. ఇక్కడే కార్తీక పూర్ణమి నాడు, మహాశివరాత్రి నాడు శివలింగము వెలిసిన ప్రాంతం అదే. ఓం అరుణాచల శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మేము లాస్ట్ పౌర్ణమికి అరుణాచలం వెళ్ళడం జరిగింది. సో మేము అరుణాచలం ఎలా వెళ్ళాము, ఎక్కడ స్టే చేసాము, అలాగే మాకు ఆలయంలో దర్శనం ఎలా జరిగింది, ఇంకా గిరి ప్రదక్షిణ ఎలా చేసామో, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. సో ఎవరైనా కొత్తగా వెళ్ళాలి అనుకున్నా కానీ ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇప్పుడైతే మేము హైదరాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే కాచిగూడ స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. తర్వాత ఈవినింగ్ 7:30కి కాట్పడి జంక్షన్లో అయితే దిగామన్నమాట, తమిళనాడు. ఈ టెంపుల్ అనేది తమిళనాడులో తిరువన్నామలై అనే ప్లేస్లో ఉంటుందన్నమాట, అరుణాచల టెంపుల్ అనేది. సో మేము ఇక్కడ దిగిన తర్వాత స్టేషన్కి బయట ఒక 50 meters మనం నడిచినట్లయితే ఇలా ఒక జంక్షన్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనం వేల్లూరు న్యూ బస్ స్టాప్కి వెళ్ళే బస్సెస్ అనేవి చాలా ఉంటాయి అక్కడ. సో ఆ బస్ ఒకటి మనం ఎక్కి వెల్లూరు బస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. 3 to 5 kilometers ఉంటుంది స్టేషన్కి. సో ఈ వెల్లూరు బస్ స్టాప్లో అయితే మనకి నెంబర్ ఆఫ్ బస్సెస్ అనేవి తిరువన్నామలై వెళ్ళే బస్సెస్ అనేవి ఉంటాయి. అక్కడి నుంచి ఒక 2 hours జర్నీ అనేది పడుతుంది. సో మేమైతే నైట్ 7:30కి దిగిన తర్వాత ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేసి, స్టేషన్ బయటకు వచ్చి వెల్లూరు న్యూ బస్ స్టాప్కి వెళ్ళే బస్ అయితే ఎక్కామన్నమాట. అక్కడి నుంచి 3 to 5 kilometers ఉంటుంది. సో ఇక్కడ వెల్లూరు న్యూ బస్ స్టాప్లో దిగిన తర్వాత మనకి తిరువన్నామలై వెళ్ళే బస్సెస్ అనేవి ఉంటాయి. సో అక్కడి నుంచి ఒక 2 hours జర్నీ అయితే పడుతుంది. సో మేము ఆ బస్ కూడా ఎక్కి ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి కొంచెం దగ్గరలోనే దింపేస్తారు మనకి. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళినట్లయితే ఇంకా మనకి టెంపుల్ దగ్గరలో ఏదైనా రూమ్స్ అనేవి తీసుకోవచ్చు. సో మేమైతే ఇంకా బస్ ఎక్కాము. ఆర్టీసీ బస్సెస్ అయితే పర్లేదు, కానీ ప్రైవేట్ బస్సెస్లో మనకి టికెట్ ప్రైస్ అంటే మనకి తెలియదు అనమాట. మనం ఎంత ఇస్తే అంత ఉంచుకుంటారు. సో మనం అది కొంచెం చూసుకోండి, మళ్ళీ చేంజ్ అడిగి తీసుకోండి. ప్రైవేట్ బస్సెస్లో అయితే ఇవ్వరు. టికెట్ కాస్ట్ అయితే ఇది హాఫ్ టికెట్ 43 ఉంది. అండ్ మా ఇద్దరికి ఫుల్ టికెట్స్ అనమాట, మా హస్బెండ్కి నాకు. మా బాబు, మా హస్బెండ్, నేను వెళ్ళాము తిరువన్నామలై. సో ఇక్కడైతే బస్సు ఆగింది. ఇంకా చూసారా, అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. 24 hours కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. సో మేము అలా రోడ్ సైడ్ నడుస్తూ వస్తుంటే మాకు ఇక్కడ రూమ్స్ అవైలబుల్ అని చెప్పి ఒక బోర్డు కనిపించింది. సో ఇక్కడ మేము రూమ్స్ ఉన్నాయేమో చూసుకుందాం అని చెప్పేసి వచ్చాము. అప్పటికే నైట్ 9:30 అయింది. సో ఇక్కడ అడిగితే వాళ్ళు 6,000 చెప్పారు 2 nights-కి. మేము యాక్చువల్గా 2 nights అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ నైట్ వెళ్ళాం కదా, నెక్స్ట్ డే నైట్, ఇలా 2 nights-కి వాళ్ళు 6,000 చెప్పారు. మేము కొంచెం తగ్గించమని అడిగి 4,000కి అయితే అడిగాము. సో 4,000కి ఒప్పుకున్నారు. ఇలా మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము గిరి ప్రదక్షిణ చేయడానికి. ఎర్లీ మార్నింగ్ 4:30 ఈ టైంకి స్టార్ట్ అయ్యాము. సో 5:30కి అయితే ఇంకా గుడి దగ్గర నుంచి గిరి ప్రదక్షిణ అనేది మొదలుపెట్టి ఇంకా 12 అయ్యేసరికి అయితే అయిపోయింది గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణ ఎలా చేసాము ఏంటి అనేది వీడియో అనేది లాస్ట్ టైం నేను పోస్ట్ చేశాను, నా ఛానల్లో ఉంటుంది. ఇంకా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను. మీకు గిరి ప్రదక్షిణ కోసం ఫుల్ డీటెయిల్స్ ఆ వీడియోలో ఉంటాయి. ఎటువంటి డౌట్స్ లేకుండా కూడా అందులో క్లియర్ చేశాను అనమాట. సో ఒకసారి ఆ వీడియో చూడండి, ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళైతే. సో ఇవేంటి అంటే మేము తీసుకున్న రూమ్స్ అన్నమాట. ఎలా ఉంది ఏంటి అనేది రూమ్ టూర్ అనేది నేను లాస్ట్లో చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మేము గిరి ప్రదక్షిణ చేసుకొని వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే
కరెక్ట్గా 12:30, 1 అయిపోయింది అనమాట రూమ్కి వచ్చేసరికి. చాలా ఎండ ఉంది, అంతేకాకుండా గుడి చుట్టూ కూడా చాలా పెద్ద లైన్ ఉందన్నమాట. ఆ ఎండలో నిల్చోలేమని చెప్పేసి ఇంకా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వెళ్ళాము. కానీ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు అక్కడ లేదనమాట, జనాలు ఫుల్గా ఉన్నారు. మాకు దర్శనం అయ్యేసరికి నైట్ 11 అయిపోయింది అనమాట. ఇంకా మాదే లాస్ట్ దర్శనం, ఇంకా అక్కడతోని క్లోజ్ అయిపోయింది. సో నార్మల్గా అయితే 9:30, 10 వరకు అనుకుంటా దర్శనాలు. అప్పుడు పౌర్ణమి కాబట్టి 11 వరకు ఇంకా ఉంచారు. సో లక్కీగా మాకైతే దర్శనం అయింది. మేము అసలు దర్శనం చేసుకుంటాము అని అనుకోలేదు, ఎందుకంటే గుడికి వెళ్ళిన తర్వాత మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది జనాలు ఉన్నారు. అయితే ఈ గుడిలో మాకు ఒక 2 అద్భుతాలు అనేవి జరిగాయి, మేము అస్సలు ఊహించలేదన్నమాట. ఏంటి అంటే నేను చెప్పాను కదా మాకు అసలు దర్శనం అవ్వదు అనే అనుకున్నామని. సో మేము గుడి చుట్టూ కూడా ఒక గంట సేపు తిరిగేసాము, ఎందుకంటే మాకు అర్థం కాలేదు ఏ లైన్లో నిల్చోవాలి ఏంటి అనేది. సో గుడి చుట్టూ కూడా ఒక 1 అవర్ వేస్ట్ అయితే అయ్యింది. తర్వాత మేము 2-3 సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ ఉంటారు కదా, సో సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళేమో ఇటు వెళ్ళండి అటు వెళ్ళండి అని చెప్పేశారు. ఫైనల్గా ఒక ఆయనకి చెప్తే ఆయనేమో మీకు ఇక్కడ గోపురం అనేది చూపిస్తాను, రాజగోపురం దగ్గర మాకు లోపలికి ఇదిగోండి ఈ గోపురం దగ్గర మాకు డైరెక్ట్గా గేట్ ఓపెన్ చేశారు. సైడ్న గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్రిల్స్ ఓపెన్ చేసేసి వీళ్ళని ఈ లోపలికి విడిచిపెట్టేయండి అని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ కానిస్టేబుల్స్ ఉన్నారు కదా వాళ్ళు. సో నిజంగా ఆ టైంలో అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అలా హెల్ప్ చేస్తారని. మేము ఇంకా ఫైనల్గా డిసైడ్ అయిపోయాము మాకు ఈరోజు దర్శనం అవ్వదు, ఇంకా దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోవాలి అని చెప్పేసి. అసలు నేను అరుణాచలం వెళ్తాననే అనుకోలేదు. కొన్ని రోజుల ముందుగానే నాకు ఎలా తెలిసిందంటే మా రిలేటివ్స్లో ఒక అబ్బాయి చెప్పాడు ఇలా అరుణాచలం వెళ్తే మంచిది అని చెప్పేసి. సో నేను అసలు వెళ్తాను అనుకోలేదు. మా హస్బెండ్ ఫస్ట్ వెళ్ళి గిరి ప్రదక్షిణ అవన్నీ చేసుకొని వచ్చి తర్వాత వెళ్దాం ఎప్పుడైనా అని చెప్పేసి అనుకున్నాము. సో యాక్చువల్గా ఆ అబ్బాయి ఇంకా మా హస్బెండ్ రిజర్వేషన్ అది చేసుకున్నారు మా పౌర్ణమికి వెళ్దామని చెప్పేసి. ఒక 1 మంత్ ముందు రిజర్వేషన్ చేసుకున్నారు, కానీ ఆ టైం వచ్చేసరికి ఆ అబ్బాయికి టైం సెట్ అవ్వలేదన్నమాట. తను వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇంకా నాకు కుదరదని చెప్పేసి అన్నాడు. సో అప్పుడు నేను అనుకున్నాను నేను కూడా వస్తాను ఇలా వెళ్దాము అని చెప్పేసి. అంటే ఇంకా మా వారు అప్పటికప్పుడు రిజర్వేషన్ చేద్దామని తత్కాల్లో ట్రై చేస్తే ఓన్లీ 2 సీట్స్ ఉన్నాయన్నమాట. మా బాబుకి ఇంకా సీట్ కూడా దొరకలేదు, మేము హాఫ్ బెర్త్లో తీసుకొని వెళ్ళాము. సో అది ఒక మిరాకల్ అనమాట మాకు. లాస్ట్కి ఒక 2 టికెట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి, అవి మేము చేసుకున్న వెంటనే బుక్ అయిపోయాయి. తర్వాత ఇక్కడ లైన్లో కూడా మాకు ఏదో ఆ దేవుడే వచ్చి హెల్ప్ చేసినట్టు అనిపించింది అనమాట. అసలు ఆ రోజు నార్మల్గా అయితే దర్శనం జరగదు, లాస్ట్ దర్శనం మాదే కాబట్టి. సో మేము బయటకు వచ్చేసరికి 11, 11:30 అయిపోయింది. సో ఈవినింగ్ అవుతుంది కదా, ఇక్కడ లైట్స్ అవి ఆన్ చేశారు, చాలా అందంగా కనిపిస్తుంది. మధ్యలో ఒక చెరువులా ఉంది, అక్కడ కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ చుట్టే మనం గిరి ప్రదక్షిణ అనేది చేయాలి. 8 లింగాలు ఉంటాయి, అష్టలింగాలు అంటాము. 8 లింగాలు దర్శనం చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పౌర్ణమి ద్వీపం అనమాట, ఇది పౌర్ణమి జ్యోతి అంటారు. ఇది సంవత్సరంలో ఒక్కసారి 11 రోజులు వెలిగిస్తారు ఈ కొండ పైన. ఈ ద్వీపాన్ని ఈ జ్యోతిని దర్శించుకోవడానికి ఎక్కువ జనాలు వస్తారనమాట ఆ టైంలో. సో మేము అనుకోకుండా వెళ్ళడము, అది కూడా పౌర్ణమికి వెళ్ళడము, ఇదంతా కూడా ఒక మిరాకిల్ లాగా అయిపోయింది అనమాట. నేనైతే అసలు చాలా లక్కీ అని చెప్తాను, ఎందుకంటే అనుకోకుండా అరుణాచలం కోసం తెలిసిన తర్వాత నేను చాగంటి కోటేశ్వరరావు గారి యూట్యూబ్ వీడియోస్ అనేవి కొన్ని చూశాను. సో అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయాను అనమాట, వెళ్దాము ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి. యాక్చువల్గా నా ప్లాన్లో అయితే లేదు అరుణాచలం నేను వెళ్తానని. సో ఏదో ఆ శివుడే పిలిచినట్టు అనిపించి ఇంకా అప్పటికప్పుడే ఇంకా 1 డే బిఫోర్ మేము అనుకొని స్టార్ట్ అయిపోయాము. సో దర్శనం అది బాగా జరిగింది, మీకు లోపల కూడా చూపిస్తాను. చాలా బాగా డెకరేషన్ చేశారు, రియల్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ యూజ్ చేసి చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. సో నైట్ టైం అవ్వటం వల్ల మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి నైట్ టైం అవ్వటం వలన చీకటిగా ఉండటం వల్ల నేను గుడిలో డీటెయిల్గా అయితే చూపించలేకపోయాను. ఇలాంటివి 8 గోపురాలు ఉంటాయి, చాలా అందంగా ఉన్నాయి గోపురాలు అయితే మాత్రం. నాకైతే చాలా చాలా నచ్చేసాయి. ఆ గోపురాల పైన ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. అంతేకాకుండా లైట్ సెట్టింగ్ అది పెట్టారు, ఇంకా చాలా అందంగా ఉంది టెంపుల్ అయితే లైటింగ్స్లో. సో ఇక్కడ మనం ఈ గిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, అష్టలింగాలు అంటారు
అంటారు. అష్టలింగాలు దర్శించుకొని సూర్యలింగం, చంద్రలింగం దర్శించుకొని ఆ తర్వాత మోక్ష మార్గంలో కూడా వెళ్ళి ఇంకా ఫైనల్గా దర్శనం చేసుకోవాలి. ముందైనా దర్శనం చేసుకోవచ్చు, తర్వాత అయినా ఆలయంలో దర్శనం అనేది చేసుకోవచ్చు. సో మేము లోపలికైతే గర్భగుడి దగ్గరలోనికి వచ్చేసాము. ఈ త్రిశూలం, డమరకం ఇలాంటివన్నీ చూసారు, ఎంత చక్కగా డెకరేషన్ చేశారో. సో మీకు గర్భాలయం వరకు కూడా చూపిస్తాను. ఇక్కడ ఏ టెంపుల్లో అయినా మొబైల్స్ అనేవి అలౌ చేయరు, కానీ ఇక్కడ మాత్రం అలాంటి అబ్జెక్షన్ ఏమీ చేయలేదు. కాకపోతే కొంచెం భయం వేసేది, ఎవరైనా సెక్యూరిటీ చూస్తే ఫోన్ తీసుకుంటారేమో అని చెప్పి, కానీ చాలా వరకు తీసుకున్నారు వీడియోస్. ఇక్కడ ఈ త్రిశూలం, డమరుకం ఇదంతా చాలా చక్కగా చేశారనమాట. ఆ శివుని నామాలు అవన్నీ కూడా చాలా చక్కగా డెకరేషన్ ఫ్లవర్స్తో చేశారు. చాలా బాగుంది, చాలా నచ్చింది నాకైతే. ఈ గర్భాలయం లోపలికి వెళ్ళిన తర్వాత మాకు దర్శనం అనేది చాలా బాగా జరిగింది. ఇక్కడ సీతారాములు, లక్ష్మణ వారు ఉన్నారు. సో పక్కనే గర్భాలయం పక్కనే ఉన్నారు. సో ఇక్కడ కూడా ఫ్లవర్ డెకరేషన్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవి యూజ్ చేసి చాలా బాగా చేశారనమాట. టెంపుల్ మొత్తం కూడా ఇలాగే ఉంది డెకరేషన్. మంచి సువాసన వస్తుంది అనమాట. అంతేకాకుండా గర్భాలయంలోనికి వెళ్ళిన తర్వాత చాలా వేడిగా ఉంది, ఎందుకంటే అక్కడ అగ్ని రూపంలో ఉంటారు కదా శివుడు. ఇంకా అంతేకాకుండా రష్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఏమో కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చాలా వేడిగా ఉంది. డెకరేషన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. ఇక్కడే లోపలే నేను ఒక 2 అద్భుతాలు జరిగాయి అన్నాను కదా. ఒకటి బయట మాకు ఆయన హెల్ప్ చేశారు, దేవుడి రూపంలో వచ్చి హెల్ప్ చేశారు. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనకి నంది కనిపిస్తుంది కదా, నందికి ఎదురుగా ఉండేదే గర్భగుడి. సో అందరూ కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ మనకి సీతారాముల వారు, అలాగే అన్నామలై టెంపుల్ ఇవన్నీ కూడా చాలా ఆలయం పక్కనే ఇటువైపు అటువైపు చిన్న చిన్న టెంపుల్స్ అనేవి ఉంటాయి. అక్కడ మనకి కుంకుమ అనేది ఇస్తారు. లోపల ఎక్కడ కూడా ప్రసాదం కానీ తీర్థం కానీ అలాంటివి ఏమీ ఇవ్వరు. ఓన్లీ ప్రసాదంగా మనకి బొట్టే ఇస్తారు, కుంకుమ ఇస్తారు. ఇంకా గర్భగుడి దగ్గర మనకి విభూది ప్యాకెట్ అనేది ఇస్తారు. సో మేము విభూది ప్యాకెట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని ఇంటికి తెచ్చుకొని ఒక డబ్బాలో అయితే వేసి వాడుకుంటున్నాము. అలాగే కుంకుమ కూడా అక్కడ ఉన్నామలై టెంపుల్లో, అలాగే పక్కన సీతారాముల టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటి దగ్గర మనకి చేతిలో కుంకుమ అనేది పెడతారు. అందరూ కూడా కుంకుమ తీసుకొని ఏదో ఒక చోట వేసేస్తున్నారు అనమాట. ఇలా గ్రిల్స్ లోపల కానీ లేదంటే ఏదైనా స్తంభం ఉంటే దానిపైన కానీ అలా వేస్తున్నారు. కానీ నాకు అలా ఇష్టం ఉండదు. కుంకుమ ఎక్కడ ఇచ్చినా కానీ నేను ఇంటికి తెచ్చుకుంటా. సో చేతిలో పట్టుకొని నేను ఆలోచిస్తున్నాను, ఎక్కడైనా చిన్న పేపర్ దొరికితే బాగున్ను, ఈ కుంకుమ అందులో వేసుకొని పట్టుకోవచ్చు అని చెప్పి. కానీ గుడి మొత్తం కూడా ఎక్కడ కూడా డస్ట్ అనేది ఏమీ ఉండదు, చాలా నీట్గా ఉంది. గుడి అంతా కూడా చాలా నీట్గా క్లీన్ చేసి ఉంది. సో నేను అలా వస్తున్నప్పుడు తావులో ఇటు అటు చూసుకుంటూ వస్తున్నాను. అక్కడ నాకు జరిగిన అద్భుతం ఏంటి అంటే, ఎవరో ఒక ఆయన వచ్చి నాకు ఆ కుంకుమకి సరిపడినంత పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. నేను అసలు స్టన్ అయిపోయి అలా ఉండిపోయాను అనమాట. మా హస్బెండ్, మా బాబు కొంచెం దూరంలో ఉన్నారు, నా వెనక్కే ఉన్నారు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఎవరు వాళ్ళు అని చెప్పేసి. నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి ఆయన వెళ్ళిపోయారనమాట. ఎవరో తమిళనాడు ఆయనలాగానే అనిపించారు, కానీ అంత రష్లో నాకే ఎందుకు ఇచ్చారనేది అర్థం కాలేదు. అలాగే నేను పేపర్ కోసం వెతుకుతున్నానని ఆయనకి ఎలా తెలిసింది అని నాకైతే చాలా డౌట్ వచ్చి నేను ఇంకా అలా స్టన్ అయిపోయి ఉండిపోయాను. అతన్ని అడగాలనుకున్నాను, ఏది అడుగుదామన్నా కానీ నా నోట్లో నుంచి మాట రావట్లేదు అనమాట. సో అలా ఉండిపోయాను. తర్వాత వీళ్ళు వచ్చేసరికి ఎవరో నాకు తెలియదు, పేపర్ ఇచ్చారు అని చెప్పేసి అన్నాను. సో మా హస్బెండ్ అయితే చూసావా ఎంత అద్భుతమో అనేసి అన్నారు. కొంతమందికి ఇదంతా సోదిలా అనిపించవచ్చు, కానీ నిజంగా ఇలాంటివి అప్పుడప్పుడు మన లైఫ్లో జరిగేటప్పుడు నిజంగా అద్భుతమే కదా అన్నట్టు అనిపిస్తుంది. సో నేను అరుణాచలం వెళ్ళటం అనేది ఒక అద్భుతం అయితే, తర్వాత గుడిలో నాకు హెల్ప్ చేశారు ఆ లైన్లో తొందరగా వెళ్ళటం అనేది ఇంకొక అద్భుతం. ఎవరో కూడా తెలియని వాళ్ళు నాకు పేపర్ తెచ్చి ఇవ్వటం ఇంకో అద్భుతం.
మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత అయ్యవారిని అమ్మవారిని ఊరేగిస్తున్నారు. అది కూడా అనుకోకుండా జరిగింది. ఆ టైం వరకు మేము ఉండడం ఏంటి, ఇంకా ఆ విధంగా కూడా దర్శనం చేసుకున్నాము. తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ఇంకా స్టార్ట్ అయిపోదామని చెప్పి రెడీ అయిపోయాము. ఇక్కడ రూమ్ టూర్ అనేది, అంటే మేము ఉండే రూమ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ ఒక బెడ్ అండ్ ఇక్కడ ఒక బెడ్, డబుల్ బెడ్ ఇచ్చారనమాట. అండ్ ఏసీ విత్ వాష్రూమ్, ఇవన్నీ కలిపి మాకు 2 nights కి 4000 పడింది. తత్కాల్లో ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము సెకండ్ ఏసీ. సో ఇదన్నమాట మా ఈ అరుణాచల్ ప్రయాణం అనేది ఇలా జరిగింది. మీలో ఎవరైనా దర్శనం చేసుకోకపోతే ఒక్కసారైనా, మన జన్మలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలంట, తప్పకుండా దర్శించుకోండి. అలాగే మేము కూడా తొందరలోనే మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ చేయండి. అలాగే గిరి ప్రదక్షిణ వీడియో కూడా చూడండి. బాయ్ బాయ్. ఓం అరుణాచల శివాయ.